నమస్తే ఇవాల్టి వార్తలకి స్వాగతం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మీ పార్టీ వాళ్ళను మీరే కిడ్నాప్ చేసుకోవడానికి ప్రయత్నించి ఆ అబద్ధాన్ని టీడీపీపై మోపడం అంతకన్నా సిగ్గుచేటు ఉండదు. అబద్ధాలు చెప్పడమే ఈ ఎమ్మెల్యే చంద్రశేఖర్ పని. అసెంబ్లీలో దొంగ సంతకాలు, నియోజకవర్గంలో రౌడీలను ప్రోత్సహించడం ఎమ్మెల్యే నైజం. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఫైర్. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖరరావు వ్యాఖ్యలను ఖండించిన త్రిపురాంతకం మండల టీడీపీ అధ్యక్షులు మేకల వల్లరాజు. కారణం ఏమనగా త్రిపురాంతకం మండలంలో రేపు జరగబోయే 27వ తారీఖు ఎంపీపీ ఎలక్షన్కి నిన్న జరిగినటువంటి పరిమాణం గురించి మాట్లాడడం జరుగుతుంది. త్రిపురాంతకం మండలంలో 18 ఎంపీటీసీలకు కానీ మొత్తం 18 ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినవి. ఆ 18 వారు పార్టీలో ఉన్నారు, కానీ ఒక్కరు కానీ తెలుగుదేశంలో లేరు. ఒక్క పార్టీ ఈ మధ్యనే ఒక్కళ్ళే ఎంపీపీ గారే పార్టీలో కొత్తగా చేరారు. కదమ 17 మంది వైసీపీ ఎంపీటీసీ నెంబర్లే. కానీ ఆ ఎంపీటీసీ నెంబర్లు ఎమ్మెల్యే గారికి చేతగానితనమే. ఫస్ట్ పాయింట్ టీడీపీ వాళ్ళకి అంటగడుతున్నారు, కానీ ఎమ్మెల్యే గారు చేతగానితనం వల్ల 17 మంది 17 రకాల చీలిపోయి వాళ్ళు గ్రూపులు తయారైతే వాళ్ళ సరిదిద్దుకొని చేతగాక ఎలక్షన్ బాబు గారు, లేక ఎస్పీ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు అని బురద పోస్తున్నారు. ఏమయ్యా ఎమ్మెల్యే గారు, దయచేసి మీరు మాట్లాడే ప్రతి మాట అక్కడ అసెంబ్లీకి పోయి సంతకం దొంగసాటు పెడుతున్నామని ఆడ అసెంబ్లీ స్పీకర్ గారు చెప్పారు. ఇక్కడ ఏడుకొండ ప్రాజెక్టుకు వచ్చి మా జాతికి అంకితం చేశాడు మా జగన్ ముఖ్యమంత్రి గారు అని అప్పుడు సంకరం పెట్టారు. ఇప్పుడేమో నేను పాదయాత్ర చేస్తాను, ఆడ డబ్బులు కావాలా, ఆడ అకౌంట్ ఏంటి చేస్తున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట ఈ నియోజకవర్గంలో స్టేట్ లెవెల్లో మీరు మాట్లాడే ప్రతి విషయం క్షుణ్ణంగా ప్రతి ఒక్కళ్ళు దయచేసి గమనిస్తున్నారు. మీరు ఎంతవరకు నిజాయితీ పరులు, ఎంతవరకు అబద్ధం ఆడకుండా క్లారిటీగా మాట్లాడే వ్యక్తిని అందరికీ తెలుసు. కానీ నువ్వేమన్నా మమ్మల్ని కానీ మా ఎలక్షన్ బాబు సార్ గారిని అదిగో ఆయన చేపిస్తున్నాడంటే నమ్మడానికి ఎవరు తెక్కలో ఎవరు లేరు. నువ్వు చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు. నువ్వేంటంటే నువ్వు మాట్లాడితే ఒక పుట్ట, అబద్ధాల పుట్ట అనేది ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. నీ చేతగానితనం వల్ల నువ్వు సరి చేసుకోనందువల్ల మండలంలో చక్కదిద్దుకోలేక మా మీద బురద తగ్గటం కరెక్ట్ కాదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.